హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో గత ఎపిసోడ్లో మనం పత్రి మేడం గారి యొక్క జర్నీతో పాటు ఇంకొక మాస్టర్, మన యూత్ఫుల్గా ఎప్పుడూ ఉండేటటువంటి ఒక గ్రేట్ మాస్టర్ సంపత్ గారితో ఒక అద్భుతమైన సంభాషణ జరిగింది. సో ఎస్పెషల్లీ మన సంపత్ మాస్టర్ కానీ పత్రి మేడం గారికి ఉన్న ఒక గ్రేట్ రిలేషన్షిప్ ఒక హిడెన్ స్టోరీ లాగా ఉండింది పర్సనల్గా నేను విన్నప్పుడు. సో అందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్న ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియాలి అంటే మనం ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో వాళ్ళిద్దరితో ఈ సంభాషణ మనం కంటిన్యూ చేయబోతున్నాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ అగైన్ టు స్వర్ణామృతం విత్ అవర్ మాస్టర్ సంపత్. యా, వెల్కమ్ సంపత్. వెల్కమ్ అగైన్. ఇది డబుల్ ధమాకాను ఆబ్వియస్లీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ మేడం. సంపత్ అండ్ మీది కలిసింది చాలా తక్కువైనా సరే ఆ ఇంపాక్ట్ మటుకు కంప్లీట్ ఒక లైఫ్ టైం సరిపడంత ఉంది. సో ఒక మాస్టర్ ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది అనేది ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మేడం. Great example, నిజంగా. Even though they don't meet more often. అది రియల్లీ షాక్ మేడం. తను చాలా సింగిల్ డిజిట్ మటుకే 8 times అంటే ఒక 14 years ఆఫ్ జర్నీలో చాలా తక్కువ, బట్ ఇంపాక్ట్ మటుకు ఆ కంప్లీట్ ఆ జర్నీలో ఉంది. రెగ్యులర్గా కనిపించిన వాళ్ళు కూడా చాలా దూరంగా ఉండుంటారు, ఎవరు కనిపించని వాళ్ళు దగ్గరగా ఉంటారు. అది హార్ట్తో సంబంధించిన కనెక్షన్ అది, లేకపోతే ఈ కొన్ని జన్మల సంబంధం కూడా ఉండొచ్చు. అంతేగాని అదర్వైజ్ ఇట్ కెనాట్ బి లైక్ దిస్. ఇది కరెక్ట్ అనిపిస్తుంది మేడం నాకు కదా. ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉంటేనే కానీ ఇలాంటి కనెక్షన్స్ కానీ కంటిన్యూ అవుతుంది, ఆ ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. ప్రతి మీట్ కూడా ఒక మష్రూమ్తో మొదలయ్యేది. ఫస్ట్ పక్క సీట్లలో మళ్ళీ ఇప్పుడు స్వర్ణామృతంలో ఎదురుగా సీట్స్ వరకు. సో మీ ప్రతి మీట్ కూడా ఒక న్యూ టర్న్ తను చెప్పినట్టుగా, అండ్ ప్రతి టర్నింగ్లో కూడా మీరు ఒక మాస్టర్గా ఒకవైపు చూసి ఇంకో వైపు అయితే ఒక మదర్లీ ఫీల్ అనేది ఫీల్ అవడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మాస్టర్ కంటే మదర్ ఎక్కువ నచ్చింది. అంటే అన్కండిషనల్గా లవ్ చేస్తారు మా మదర్స్ అయితే. మాస్టర్గా చూసామంటే ఎప్పుడు కూడా కలెక్షన్స్ కోసమే వెతుకుతూ ఉంటాం. అది వెహికల్ ఇన్సిడెంట్ ఈ మదర్లీ ఫీల్ అది పర్లేదు, జస్ట్ ఓకే, అదేదో మనం కరెక్షన్ చేసుకోవాల్సింది అనే ఆ డైరెక్షన్లో మీరు చెప్పడం అనేది మనమే కదా థాట్ రిలీజ్ చేసింది. అది మేనిఫెస్ట్ అయినప్పుడు మనం ఎవరిని కంప్లైంట్ చేస్తావు? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అంటే ఆ విధంగా తన జర్నీతో పాటు మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, అంటే అప్పుడున్న పైమా యంగ్స్టర్స్ ఒక గ్రూప్, అంటే స్కూల్ కాలేజ్ ఆ ఒక ఏజ్ గ్రూప్ లో ఉన్న యంగ్స్టర్స్ ని మీరు ఒక స్ట్రాంగ్ వింగ్, బిఎస్ఎస్ఎం లో స్ట్రాంగ్ యూత్ వింగ్ పైమా అనేది. సో వాళ్ళందరినీ బాగా చక్కగా గైడ్ చేయడంలో సంపత్ మీకు చాలా మీరు కనిపెట్టేశారు. ఈజ్ అ వన్. అంటే ఉన్నా కూడా లేనట్టుగా ఉన్నా కూడా యూ కెన్ గైడ్ ద పీపుల్. ఇప్పుడు కొంతమంది చూడు, ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉంటారయ్యా, 10 మంది డిఫరెంట్ వేస్లో ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు. అలాగా ఇదంతా అందరూ నాకు ఆప్తులే, అందరూ నాకు ప్రియమైన వాళ్ళే. బట్ ఎక్స్పర్టైజ్ చూసి నేను గుర్తించి నేను ఏదైనా పని ఇంట్రెస్ట్ చేయడం కానీ కనెక్షన్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ. సో అది మీరు గుర్తుపెట్టుకోండి మేడం. ఒక 3-4 years లేకపోయినా సరే మళ్ళీ అలాంటి వింగ్ ఒకటి స్టార్ట్ అవుతుందంటే మీరు అబ్బాయిని సంపత్ని మీట్ అవ్వు, అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్తో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్, ఒక నాలెడ్జ్ని మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు. దే ఆర్ గ్రౌండెడ్ మాస్టర్స్.
ఓకే. which I really appreciate. Even though they have a lot of caliber to do more and more, but still they are grounded. ఆ గ్రౌండెడ్నెస్ నాకు చాలా నచ్చింది అప్పటున్న బ్యాచ్ అందరికీ కూడా. ఓకే. జీవన్ తీసుకో, ధృవ తీసుకో, సౌమ్య తీసుకో, ఎవరైనా కూడా. ఇప్పుడు పేర్లు కూడా నాకు ఇంత బాగా జ్ఞాపకం ఉన్నాయంటే చూసుకో ఆ బ్యాచ్ తాలూకు. సో సంపత్, హౌ డు యూ ఫీల్? ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాడు ప్రతి ఒక్క పేరుని కూడా. నేను మేడంని గుర్తుపెట్టుకోవడం దట్స్ నథింగ్ బిగ్. కానీ మేడం అంటే త్రూ దిస్ ప్రోగ్రామ్ నాకు కూడా అర్థమైంది ఏంటంటే నాట్ జస్ట్ మీ, షీ స్టిల్ గివ్స్ వెయిటేజ్ టు అస్. ఇంకా వాళ్ళు దానికి ఆవిడ చెప్పిన కారణం కూడా గ్రౌండెడ్గా ఉండడం అండ్ హంబుల్గా ఉండడం, క్లోజ్గా ఉన్నా సరే ఓపెన్ టు లెర్న్ అండ్ వర్క్ చేసి దాన్ని ఏదో మన స్కోర్, దాని బేసిస్ మీద మనం ఏదో రికగ్నిషన్ కోరుకోవడము, లేకపోతే దిస్ ఈస్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ సొసైటీ. యూ ఇవాల్వ్ విత్ సర్వీస్. సో ఇంకా సర్వీస్లో నువ్వు చేసి మళ్ళీ నీకంటూ ఒక గ్లామరో లేకపోతే నీకంటూ ఒక గుర్తింపు అలా కోరుకుంటున్న వాళ్ళు ఆబ్వియస్గా అడిగి నచ్చరు. ఓకే, దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పినట్టు మేడం, ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకునే వాళ్ళు నాకు అసలు ఇష్టం ఉంటుంది. జీరో సెల్ఫ్ ఇంపార్టెన్స్ వీళ్ళందరికీ కూడా. అందుకే నాకు దగ్గర అయ్యారు. గ్రౌండెడ్గా ఉండడం, గ్రౌండెడ్ మీరు చాలాసార్లు రిపీట్ చేస్తుంటారు మేడం. చాలా ఎపిసోడ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది స్పిరిచువాలిటీ. నువ్వు ఎంత బిగ్ అన్నా అవని, ఆ గ్రౌండ్ మర్చిపోయామంటే ఎగిరిపోతావు పైకి. యాక్సెప్ట్ చేయదు ఇంకా గ్రౌండ్. అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ గ్రౌండెడ్. ఆల్వేస్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్ వెదర్ వీఆర్ గ్రౌండెడ్ ఆర్ నాట్. అది ఎందుకంటే అది మనకే తెలుస్తుంది కాబట్టి ఎవరు జడ్జ్ చేయరు. ఒక్కసారి నువ్వు చూసుకుంటే ఎస్ సమ్వేర్ సమ్ మిస్టేక్ హ్యాస్ గాన్ అట్, కమ్ బ్యాక్, నో ప్రాబ్లం. ఓకే, గుర్తించాలి. ఓకే, తను రెక్టిఫై చేసుకోవాలి ఆ మిస్టేక్ని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మళ్ళా మామూలుగా అవుతారు. ఓకే, ఆ మిస్టేక్ని మిస్టేక్గా కూడా గుర్తించలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు మిస్టేక్ చేసి కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు. నాది కాదు తప్పు, పక్కవాడిది. అదొకటి నాకు ఇష్టం లేని పదం ఏంటి తెలుసా? మనం ఇంకోళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళ చేసినందువల్ల ఇలా జరిగింది అని ఇంకోళ్ళ మీద వేసేస్తాను చూసావా, అది నాకు అస్సలు నచ్చదు. యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ మిస్టేక్స్. బ్లేమ్ చేయకూడదు. అదొక్కటి నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ సే దట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ మిస్టేక్స్. అది నా మిస్టేక్, నా వల్ల జరిగింది అంతే. అది దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆ కార్ ఎగ్జాంపులే మేడం. అది మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి ఆ థాట్ లెవెల్లో. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే లివింగ్ ఎగ్జాంపుల్, అంతకన్నా ఇంకా ఏం ఎగ్జాంపుల్ లేదు. ఇట్ వాజ్ రియలీ అలా రావడం సడన్గా రోడ్డు మీదకి, అసలు మామూలుగా అవి రోడ్డు మీదకి రావు. అవును, పందులు రోడ్డు మీదకి రావు. అలాంటిది వచ్చి గుద్దేసి వెనక నుంచి వెనక బంపర్ ముందర బంపర్ తెంపేసేసి వెళ్ళిపోయిందంటే ఇట్స్ ఎ బిగ్ ఫర్ సమ్ పీపుల్. ఏంటి కరెక్ట్గా నడపలేవా, స్లోగా నడపలేవా, వాట్ ఆల్ దే విల్ సే, దే క్యాన్ సే. వాట్ ఈస్ ఇంకా దాన్ని ఏమంటారు, రిజల్ట్ ఏముంటుంది? నేను అనేసి అనవసరంగా నాకు నేను చిన్నగా చేసుకుంటా.
నేను తక్కువ అయిపోతా అంటే నేను అక్కడ అలా ఊహించని కూడా చేయలేదు, నేను తక్కువ అయిపోతాను అని కూడా న్యాచురల్గా జరిగింది అది. ఇంకోటి అది కూడా తను చెప్పడం కూడా దానికి ఏం కాలేదు, ముందు వచ్చేసింది ఎన్నికి వెళ్ళిపోయింది. అంటే అక్కడ హోల్ ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సింది ఉందని మీరు చెప్పడం అనేది మేడం యాక్చువల్లీ కరెక్ట్గా అట్లా అది వచ్చి ఇట్లా గుద్దుకునే టైంకి మేడం ఇట్లా ఇలా పెట్టుకున్నారు. పెట్టుకుని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే దానికి ఏమైనా అయిందా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ దానికి ఏమన్నా అయిందా అంటే ఫస్ట్ చూస్తే అది పరిగెడుతుంది. లేదు మేడం సేఫ్ అంటే అంత తగిలినా అది అట్లా వెళ్ళిందా అంటే అవును మేడం ఏం అవ్వలేదు అని చెప్తే షీ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాజ్ వెరీ పీస్ఫుల్ బికాస్ నథింగ్ హ్యాపెండ్ టు ది యానిమల్. యా అండ్ దెన్ ఇంకా అది అయిన తర్వాత ఇంకా ఆవిడ షీ వాజ్ వెరీ పీస్ఫుల్, బండికి అయితే అయిందిలే అన్నట్టుగా. అసలు ఇంకా ఎండలో ఇట్ వాజ్ సన్నీ, వెరీ సన్నీ, మే ఎండలో అనంతపూర్ పక్కన ఏసీ కార్లో నుంచి పక్కదికి 45 minutes ఎండలో ఉండాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఒకలాంటి గిల్ట్ వచ్చిందని చెప్పారు కదా, అది ఓన్లీ వెహికల్ అని కాదు, ఇప్పుడు సొసైటీలో కూడా మనల్ని నమ్మి మన క్యాపబిలిటీని నమ్మి మనకంటూ ఒక బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని కానీ మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది ఎంత బాధేస్తుంది అనేది ఆ రోజు ఆ వెహికల్ నాకు ఆ బాధ్యత అయి ఉండొచ్చు. చాలా చిన్న విషయమే, డ్రైవింగే, కానీ ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ ఇన్ ఫ్యూచర్. సో అది అప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, బాధ్యత ఎలాగో ఉంటుంది కానీ కేర్లెస్ అసలు ఉండకూడదు, చాలా అవేర్గా ఉండాలి. సో అదొక లెసన్ ఫర్ లైఫ్ టైం. అది మూమెంట్లో నేను ఎన్ని రోజులు వర్క్ చేస్తానో అన్ని రోజులకి ఏం వర్క్ చేసినా, నాట్ జస్ట్ డ్రైవింగ్, అది గుర్తుండిపోతుంది నాకు. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న ఇన్సిడెంట్ అది. ఇట్స్ నాట్ జస్ట్ యాక్సిడెంట్. ఎవరికి ఏం అవ్వలేదు కానీ లెర్నింగ్ మాత్రం ఫర్ ఎవర్. ఫంటాస్టిక్ మేడం, అంటే లర్నింగ్ మూమెంట్ అది. ఏం అది తను చెప్పినా కూడా మేడం నేను పర్సనల్గా తన్ని చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే న్యాచురల్గా అలా కలిసినప్పుడు మీట్ అయినప్పుడు మీతో ఉన్నట్టుగానే మాకు కూడా చాలా తక్కువ మూమెంట్సే, ఫింగర్స్లో కౌంట్ చేసుకునే మీటింగ్స్ ఉంటుంది అంతే. 2008లో తను కలిసాను యాక్చువల్గా, 8 ఆ ప్రాంతంలో 2007. బట్ ఇప్పటివరకు కూడా తను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మటుకు మేడం కంప్లీట్గా తను ఓన్ చేసుకుంటాడు అక్కడ. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి ఒక బ్లేమ్ గేమ్ ఉండదు. సో ఇది ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు, లేకపోతే నా పరంగా ఏమైనా మిస్టేక్ జరిగిందా అంటే ఆ కోణంలో చూస్తారు కానీ అక్కడ చుట్టూతో ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. అది కరెక్ట్ పద్ధతి కదమ్మా. ఇప్పుడు ఆ మిస్టేక్ని ఇంకోటి మీద వేయడం వల్ల ఏమైంది, నీ లెర్నింగ్ మిస్ అయింది. నీ లెర్నింగ్ మిస్ అయింది. అక్కడ లోపల నీకు తెలుస్తుంది, గిల్ట్ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు అనే గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ ఏమైంది, ఒకసారి లెర్నింగ్లో పెట్టేస్తే ఆ గిల్ట్ ఉండదు. వండర్ఫుల్ పాయింట్. ఓకే, గిల్ట్ని ఓవర్టేక్ చేసేది ఏది, నువ్వు లెర్నింగ్లోకి తీసుకుంటే ఆ లెసన్ని, అప్పుడు అద్భుతంగా ఉంటుంది అది. కానీ అదే గిల్ట్ని పెట్టుకొని ఇంకోళ్ళని బ్లేమ్ చేసేసి, నో, దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ వే ఆఫ్ థింకింగ్. సో ప్రతి ఇన్సిడెంట్లో కూడా మన లెర్నింగ్ తీసుకొని మన జర్నీ ముందరికి వెళ్ళాలి. అండ్ ఒక్క కార్ ఇన్సిడెంట్ ఎన్ని ఉన్నాయి మేము నేర్చుకునేదానికి అందులో నుంచి పాయింట్స్ చాలా. అండ్ సేమ్ టైం తన ఇందాక చెప్పినట్టుగా అక్కడ నుంచి తన జర్నీలో తను తీసుకున్న ప్రతి రెస్పాన్సిబిలిటీలో అదే ఒక ఇంపాక్ట్ కనపడుతుందని చెప్పాడు. అఫ్కోర్స్ నేను కూడా చూస్తున్నాను పర్సనల్గా. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది ఏదైనా సరే, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, చాలా ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, అది ఎదుటి వాళ్ళు చిన్న
మిస్టేక్స్ చేసినా సరే దాన్ని ఇమ్మీడియట్గా కన్సోల్ చేసేసి ఓకే 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 చల్తా అనే వాళ్ళకి ఒక చిన్న భరోసా ఇవ్వడం, ఇదంతటికీ ఆ కార్ ఇన్సిడెంట్ అనేది నాకు ఇప్పుడు తెలిసింది మేడం. అది ఎంత బాగా చేస్తాడు అసలు, ఇంకా ఇందులో నుంచి తను చూసి ఎంత నేర్చుకోవాలి ఇంకా మేము అని ప్రతిసారి ఫీల్ అవుతుంటాం. బట్ వాటన్నిటి కారణం ఈరోజు మీరే అని మాకు ఈరోజు తెలిసింది. సార్ కూడా మేడం అయితే లైవ్గా ఇన్సిడెంట్లో, బట్ సార్ని కూడా చూస్తుంటాం కదా బిహైండ్ ద స్క్రీన్ హీ వర్క్స్. సార్ ఓకే, అసలు బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన ఉంటారు. మేడం ప్రస్తావన వచ్చింది కాబట్టి పత్రి సార్తో కూడా ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం మేడం. పత్రి సార్తో, పత్రి మేడంతో ఉన్న ఇంటరాక్షన్లో 10% కూడా సార్తో లేదు నాకు. అసలు పని ఏమన్నా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం టెలిపతిక్గా చెప్పేయడమే, డైరెక్ట్గా మాట్లాడడం కూడా తక్కువ. మనసులో ఇట్లా ఇట్లా దిస్ ఈస్ ద పర్పస్, దట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అని అనుకుంటే ఆయన అదే మాట్లాడతారు, డైరెక్ట్గా అదే చెప్తారు. కరెక్ట్. అసలు నో బీట్ అరౌండ్ ద బుష్. ఒకసారి ఎన్ని మిరాకల్స్ ఉన్నాయంటే సార్తో ఇంకా మేడంతో ఉన్నంత కంఫర్ట్ ఉండేది కాదు. 2012 ధ్యాన మహాచక్రంలో ధ్యాన్ జగత్ ఇంటర్నేషనల్గా అందరూ ఇంటర్నెట్ మీద ఎంత ధ్యాన ప్రచార యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఒక ప్రోగ్రామ్. అంతకుముందు ప్రోగ్రామ్ అయ్యి సార్ ఈ ప్రోగ్రాంలో ఉండాలి, మేడం కూడా ఉన్నారు. అంతకుముందు ఇయర్ సార్ మేడం కలిసి చేశారు ఆ ప్రోగ్రామ్. ఓకే, కానీ నేను బెల్జియంలో ఉన్నా. సో నాకు సార్తో పక్క నుండి చేయాల్సిన అవసరం లేదు, నేను ఐ వాజ్ వెరీ రిలాక్స్డ్. కానీ 2012లో సార్ ఉన్నారు, నాకు సార్ పక్క నుండి ఆ ప్రోగ్రామ్ చేయాలంటే తెలియని అన్ఈజీనెస్, అంటే భయం. అంటే చాలా అవేర్గా ఉండాలి సార్ దగ్గర ఉన్నప్పుడు. మేడం దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటాం, హ్యాపీగా, తిట్టినా బాగానే ఉంటుంది. మేడం స్టేజ్ మీద తిట్టినా బాగానే ఉంటుంది, అదేంటో. కానీ సార్ తోటి, సార్ అక్కడేమో నువ్వు యాంకరింగ్ చేయి అన్నారు మేడం నన్ను. సార్ అక్కడే ఉన్నారు, హీ వాజ్ అబౌట్ టు జాయిన్. నేను జస్ట్ ఇట్లా మైక్ తీసుకోబోయే ముందు, సార్ మీరు ఇక్కడ ఉంటే నేను ఇంకా నా వల్ల కాదు, నేనేం మాట్లాడడం అని నేను లోపల అనుకున్నాను. ఇట్లా జస్ట్ ఇట్లా అనుకున్నాను అంతే. ఆయన స్టేజ్ వెనకాల పెద్ద చైర్ ఉంటుంది కదా, సోఫా లాగా. ఇట్లా అనుకుని ఆయన వస్తున్నారా అని చూసేసరికి ఆయన, నేను ఇట్లా థాట్ చేసిన నెక్స్ట్ క్షణం ఇట్లా లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోయారు. ప్రోగ్రామ్ అయిపోయి, మన ప్రోగ్రామ్ 1 hour దాకా అయింది మేడం. 1 hour తర్వాత జస్ట్ ఇట్లా ప్రోగ్రామ్ అయ్యి ఇట్లా స్టేజ్ ఇట్లా దిగంగానే సార్ బయటకు వచ్చి ఓకేనా అన్నారు. నా ఒక్కడికే కనిపించింది, మళ్ళీ అందరు గ్రూప్ కూడా కాదు. ఓకేనా అన్నారు. నేను వెళ్ళిపోయాను ఓకేనా, హ్యాపీయా అన్నట్టు. అట్లాంటివి నాకు ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో సార్. ఇంకా చెప్పు, నాకు వినాలి. రీసెంట్గా ఐ వాజ్ ట్రావెలింగ్ సమ్వేర్, ఒక పర్పస్ మీద ట్రావెల్ చేస్తున్నా. వెళ్ళే ముందు సార్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి ధ్యాన జగత్ ఆఫీస్లో ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక్కరినే కలవాలి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఆ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అని అనుకుని వెళ్ళాను అని నేను లోపల అనుకుని వెళ్ళాను. ఎందుకంటే నాకు అదొక కంఫర్ట్ అంతే. నేను ఏదైతే ఆయనతో చెప్పాలనుకున్నానో దానికి ఇంకెవరు ఉండకూడదు అన్నట్టుగా ఉండింది నా మైండ్. వెళ్తే కింద కరెక్షన్ చేసే చోట అందరు ఉన్నారు, పైన భోజనం ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు, ఛాన్సే లేదు. ఓకే, సార్ లేచి కరెక్షన్స్ అయిపోయిన తర్వాత పైకి లిఫ్ట్లో వెళ్తారు కదా, కరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళేటప్పుడు రా అన్నారు. లిఫ్ట్లో మాత్రమే మాట్లాడారు నాతో. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత పళ్ళని తీసుకో తిని అన్నారు. లోపల లిఫ్ట్లో ఆ టైంలో ఏంటి సంగతి అన్నారు. ఇది సార్ సంగతి అన్నాను. ఓకే అన్నారు. అయిపోయింది. జస్ట్ 1 minute. ఎగ్జాక్ట్గా ఎట్లా అనుకుంటే అట్లా ఈ రెస్పాన్స్. అంతకుముందు ఇది పిరమిడ్ విజయ్ నాకు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, నాకు అప్పుడు తెలియదు. సార్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిన అవసరం లేదు సార్ అన్నాడు ఒకసారి. అదేంటి మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే, ఆయన అన్నాడు తెలియపతిగా ఆయన ముందు ఇట్లా కూర్చొని అనుకుంటే చాలు అన్నాడు.
ఈయన మరీ మూఢభక్తుడిలాగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నా అప్పుడు. ఓల్డ్ డేస్ అవి 2006-07 ఆ టైంలో మరి ఇంత హార్డ్ కోర్ ఫాలోవర్స్ ఇట్లా మాట్లాడతారేమో. లేటర్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఒకసారి సార్తో చెస్ ఆడాలనిపించింది నాకు. ఓన్లీ ఆ రీజన్కి వెళ్ళాను నేను ధ్యాన్ జగత్ ఆఫీస్కి. అంతకుముందు 2 ఆటలు ఆడాను, 2 సార్ గెలిచారు. నాకు సార్ని ఓడగొట్టాలని ఉండి, ఓకే ఇవాళ ఎట్లయినా సరే మీరు ఓడిపోవాలి, నేను గెలవాలి అనుకుని వెళ్తే ధ్యాన్ జగత్ ఆఫీస్కి పొద్దున్న 11 o'clock వెళ్తే సార్ సాయంత్రం 4 o'clock వచ్చారు. ఏదో ప్రోగ్రామ్ అవగొట్టుకుని వచ్చారు. మళ్ళీ వితిన్ 2 hours రాజమండ్రి బయలుదేరారు. వితిన్ 2 hours అక్కడ ఓన్లీ 2 hours ఉంటారు. సో నాకు ఆల్రెడీ కేశవరాజ్ సార్ చెప్పారు వస్తారు కానీ ఎక్కువసేపు ఉండరు. నేను ఎవ్వరికి చెప్పలే చెస్ ఆడడం గురించి, నా మైండ్లో ఉండింది అది. సార్ చాలా ఫ్రీగా ఉండి ఆ రోజు అక్కడ ఉండిపోతే సరదాగా ఉంటూ చెస్ ఆడదామని నేను అట్లా అనుకున్నాను. వచ్చారు, వచ్చిన 15-20 minutes ఏవో పనులు చూసారు. ఇట్లా క్రాస్గా నేను స్వర్ణలత మేడం ఉండే రూమ్లో అట్లా డయాగ్నల్గా కనపడకుండా ఉన్నా అనమాట. సంపాద్ అని పిలిచారు. జనరల్గా పేరు పెట్టి పిలవరు సార్, పిలిచారు. పిలిస్తే సార్ అని చెప్పి వెళ్ళాను. ఏం సంగతులు అంటే ఏం లేదు సార్ ఊరికనే వచ్చాను సార్. ఇంకా అంటున్నారు. ఇంకా అంటుంటే ఇంకా ఏం చెప్పాలి తెలియక ఏం లేదు సార్ క్యాజువల్ వచ్చాను, మీరు ఖాళీగా ఉంటే చెస్ ఆడదామని అని అన్న. తీసుకురా అన్నారు. ఉన్న 2 hours 1 hour 15 minutes చెస్ ఆడాం మేడం. లేదా ఓడిపోయారు. ఓడిపోవడం కూడా ఎలా అంటే చూడ్డానికి మాత్రం ఏదో నిజంగా నేను గెలిచిన ఫీలింగే. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆయన ఉడుక్కుంటున్నట్టు, నేను బిషప్తో బ్లాక్ బిషప్ వల్ల ఆయన వెనుక నుంచి అంటే బిషప్కి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ వచ్చింది. సో ఆయన నీ బిషప్ వల్ల ఓడిపోయాను నేను, నీ బిషప్ నా కొడుక అని చెప్పి అట్లా తిడుతూ ఏదో ఆయన నిజంగా ఓడిపోయినట్టు. అంటే టెలిపతిక్గా ఇఫ్ ఐ రిక్వెస్ట్ ఫర్ ఎ గేమ్ అండ్ ఇఫ్ ఐ చూస్ దట్ హీ షుడ్ లూజ్, హీ మేనిఫెస్ట్ ఈవెన్ దట్. అంటే మళ్ళీ బయటకి ఏముండదు. ఇలాంటివి సో మెనీ ఈవెంట్స్ విత్ సార్. యూ ఆల్సో నో, ఐ నో వెరీ వెల్. మీ అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సార్. డ్రామాటిక్ గా ఉంటుంది మేడం, ఎక్కడ ప్రూవ్ చేయడానికి ఉండదు ఏ పాయింట్ కూడా. చాలా న్యాచురల్ గా అది. ఇంకా ఇందాక తను ఇంకా అన్నప్పుడు మళ్ళీ చేతనే అది చెప్పించాలి. అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేడం. అండ్ ఇంకా తను చెప్పినట్టు ఇంతమంది జనాల్లో ఉన్నా సరే అని రీడ్ చేసి ఆ స్పేస్ ఇచ్చేస్తారు మేడం. ఇస్తారు. నువ్వు చక్కగా అడిగితే నీ మనసులో ఆడాలి అనే ఇది ఉంటే తప్పకుండా పిలుస్తారు. ఆయనకు అది ఉంది. సో ఆ ప్యూరిటీ తనలో ఉంది కాబట్టి ఆ లిఫ్ట్ లో తను కోరుకునే స్పేస్ ఎగ్జాక్ట్ అట్లా ఇవ్వడం కంప్లీట్ గా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్. సంపత్ నిజంగా ఏదో చెప్తుంటే ఇంకా వినాలని మేడం. అదే అంటున్నా కదా, ఇంకా వినాలని నాకైతే. చాలా ఇన్సిడెంట్స్. ఒక ఇన్సిడెంట్ ఇప్పుడే స్ట్రైక్ అయింది. వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. జస్ట్ స్లిప్ అవే ఫ్రమ్ మై మైండ్. నువ్వు అడిగేసరికి మీ స్లిప్ అయింది. ఐ విల్ టెల్. సౌత్ ఇండియన్ జర్నీ ఉంది కదా, అసలు సార్ని ఫస్ట్ టైం అసలు ఎలా మీట్ అవ్వాలి, అసలు ఎలా అయ్యావు సార్ని? ఫస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. నేను మొన్న యూత్ ప్రోగ్రాంలో కూడా చెప్పాను కదా, సార్ని చూడాలి అని చెప్పేసి కలవాలి అని చెప్పేసి చూసాం. అప్పటికి స్టేజ్ మీద చూసాం, కానీ సార్ని కలవాలని చెప్పి ఫ్రెండ్స్ అందరం ఇవాళ ఎట్లయినా సరే కలుద్దాం సార్ని అని. అప్పటికి ఇంకా గురూజీ అనేవాళ్ళం, గురువు గారు గురూజీ అట్లా అనేవాళ్ళం. సార్ అంటారని తెలియదు మాకు. గురుగారిని కలుద్దామని అనుకుంటున్నప్పుడు మారం శివప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత సార్ని కలుద్దామని చెప్పి అందరు లంచ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి లంచ్ అవుతుంది. సో మేము కూడా తిన్న తర్వాత వెళ్ళి కలుద్దామని మేము 4 ఫ్రెండ్స్ అనుకున్నాం. సో ఈ లోపల సార్ ఎవరినో కొట్టారు, ఒక లేడీని కొడుతున్నారు. అయితే కనుక్కుంటే ఎందుకు కొట్టారు అని అడిగితే
అన్నంలో పళ్ళెం నిండా రైస్ పెట్టి మళ్ళీ పెరిగేశారంట, అందుకు కొట్టారు అని చెప్పి. అదేంటి ఎందుకు కొట్టారు అని చెప్పి అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే పెరుగులో ఎంత అన్నం పెట్టాలి, పెరుగుకి ఎంత అన్నం పెట్టాలి, ఫస్ట్ పెట్టినంత పెడతావా, ఇంత అన్నం వేసి మళ్ళీ దాన్ని నిండా పెరిగేసిస్తే బుద్ధి లేదా? ఇంకప్పుడు మాకు అర్థమైపోయింది ఇంత చిన్న విషయంలోనే దెబ్బలు పడతాయంటే మనం చాలా దూరం. భయం వేసి ఇంకా కలవలేదు మళ్ళీ సార్ని. ఇంకా 2 ఏళ్ళు 2 సంవత్సరాలు కలవలేదు అసలు. కలవలేదు. అంటే చుట్టుపక్కలే ఉంటున్నాం కానీ జీవన్ వాళ్ళ ఇంట్లో సార్ వస్తారు, ఓకే అక్కడ ఉంటాం కానీ సార్ ముందుకు వెళ్ళాం అనమాట చూడ్డం అలా. అవును మరి మాకు తెలియదు ఇలాంటి గురువు. పటపట వాయించేస్తారు. 2 years గా అంత ఫిక్స్ అయిపోయింది కదా పెరుగు ఇన్సిడెంట్. సో స్లోగా అసలు ఎలా చేంజ్ అయింది అసలు పర్సెప్షన్? ఇన్సిడెంట్ మళ్ళీ ఇలాంటిది సార్ 2008 పైమా వల్ల, యాక్చువల్లీ పైమా ప్రోగ్రామ్స్లో సార్ తో ఎక్కువ ఇంటరాక్షన్, పాంప్లెట్ కరెక్షన్స్ ఇట్లాంటి వాటికి అనమాట. ఒకసారి ఒక పైమా ప్రోగ్రామ్ పెద్దగా ఫిక్స్ చేసాం, చాలా పెద్ద, ఫస్ట్ పైమా ప్రోగ్రామ్ చాలా పెద్దది. అది ఏపీ స్టేట్ పైమా మీట్ అని పెట్టామన్నమాట 2007లో. వెళ్ళి సార్ ఒక డేట్ ఇచ్చారు. సార్ దగ్గరికి పాంప్లెట్ కరెక్షన్ వెళ్ళి చూస్తే ఈ డేట్ ఇచ్చానా, ఈ డేట్ నాకు శివప్ప సార్ని పిలిచారు. శివ ఈ డేట్లో మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది కదా అంటే, అవును సార్ పెద్ద ప్రోగ్రామ్ వేరేది ఉంది అని చెప్తే సార్ ఇలా చూసి చేంజ్ ద డేట్ సారీ అన్నారు. నాకు చేంజ్ ద డేట్, ఆ రోజు వేరే ప్రోగ్రామ్ ఉంది సారీ అన్నారు. అప్పటికి పెద్ద పైమా ప్రోగ్రామ్స్ లేవు, చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ చిన్నగా ఉండేవి, చిన్న ఏదో స్మాల్ గ్యాదరింగ్స్ లో ఉండేవి, పెద్ద ప్రోగ్రామ్స్ లేవు. సో సార్ దాన్ని అప్పటికి సీరియస్ తీసుకుని ఉండరు బహుశా, ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో సరే ఓకే సార్ అని చెప్పేసి పక్కకి వెళ్ళి కూర్చుని, అయ్యో ఈ డేట్ అనుకున్నాం కదా అని చెప్పేసి ఒకలాగా ఫీల్ అయ్యాను అనమాట. పిలిచారు, మళ్ళీ పిలిచి శివ అని పిలిచారు, శివప్ప సార్ని పిలిచి, అది ఆ ప్రోగ్రామ్ని కొంచెం డే టైంకి మూవ్ చేసి వీళ్ళకి టైం ఇద్దాం, దాన్ని అర్లీగా చేసేసి వీళ్ళకి టైం ఇద్దాం, పాపం హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి వస్తే ఆవిడ ఆనందం. ఇంకా ముందు సారీ చెప్పేశారు, సారీ వేరే ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేశారు. బట్ టెలిపతి చెప్తున్నా పక్క రూమ్లో, ఓకే సార్ అని చెప్పి పక్క రూమ్లో, అయ్యో ఏంటి సార్ ఇలా చేయమంటేనే కదా మనం చేస్తున్నాము, ఇంత పెద్దగా సార్ ఇలా హ్యాండ్ ఇచ్చేసారు ఏంటి అని అనుకుంటున్నా. అవునులే పాపం ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ ఉంది కదా అని కూడా అనుకుంటున్నా. బట్ ఈ లోపల పిలిచి ఓకే సేమ్ డే హ్యాపీ అన్నారు. ఈ 2 seconds లో ఏంటంటే ఆయన మెంటల్ గా ఆలోచిస్తారు ఆ ప్రయారిటీస్. పిల్లలు ఇంత ఆతృతతో వచ్చారు, నేను నో అనేసాను, హర్ట్ అయ్యారు, ఎవ్రీథింగ్ హీ సీయింగ్ ఫ్రమ్ యువర్ ఫేస్. రైట్. అండ్ 2008లో యాదగిరిగుట్టలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. 2009 January 1st 4th ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో స్టేజ్ మీద లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యంగ్స్టర్స్ అందరు స్టేజ్ ఎక్కండి అని చెప్పారు. వచ్చి ఒక 50-60 మెంబర్స్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత నేను సైడ్కున్నాను అనమాట, ఇట్లా సైడ్కున్నాను, ఇటు సైడ్ ఉన్నాను, ఇట్లా ఐ వాజ్ నాట్ ఫేసింగ్ ద ఆడియన్స్ బట్ ఐ వాజ్ ఫేసింగ్ సార్ ఆడియన్స్ని ఫేస్ చేస్తాను. నేను ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ని. అబ్జర్వ్ చేస్తుంటే సార్ ఇలా అన్నారు అనమాట, ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే వీళ్ళే ధ్యాన జగత్ చేసే మాస్టర్స్ అని అన్నారు. అయితే అందరూ పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా ఊగిపోతుంటే నేను సార్ని అబ్బా ఎంత మాయేస్తారు సార్ అని అనుకున్నా. అసలు ఎంత మాయేస్తారు, అసలు ఎలా చెప్తున్నారు చూడు వీళ్ళే అని చెప్పేసి అప్పుడు ఇంకా లాజికల్ మైండ్ అనమాట. ఓకే ఇలా అయిపోయింది, ఇట్లా ఫోటో దిగంగానే ఓకే ప్రోగ్రామ్ లాస్ట్ సీన్ అది అయిపోయింది, ఓకే అని చెప్పి స్ట్రైట్గా నా సైడ్ చూసి కన్ను కొట్టి ఎట్లా చేసినా అన్నారు. నేను ఏదైతే అనుకున్నాను లోపల ఎట్లా చేసినా అంటే, నేను ఏదైతే లోపల ఎంత మాయ చేశారు అనుకున్నా ఎగ్జాక్ట్గా దానికి రెస్పాన్స్ అది. ఇట్లా ఓకే అనగానే ఇట్లా తిరిగి కన్ను కొట్టి ఎట్లా చేసినా అన్నారు. నాకప్పుడు భయం వేసింది.
అమ్మ బాబాయ్ ఎంత అంటే హీ రెస్పాన్స్ టు ఒకరికి అనుకుంటాం. ఐ థింక్ హీ విల్ డూ దట్ టు ఎవ్రీ వన్. ఎవ్రీబడి. ఎందుకంటే ఎంతమంది ఎక్స్పీరియన్సెస్ నేను విన్నానంటే సైమల్టేనియస్గా అందరి రియాలిటీస్లో ఆయన హీ విల్ డూ దిస్. కానీ పవర్స్ ఉన్నాయా అని ఒకసారి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాను నేను. నాకేం పవర్స్ లేవు, నేను ఎంప్టీగా ఉంటాను, అదే అన్నీ నాకు అన్నీ తెలిసిపోతాయి అంటారు. ఆయన ఎప్పుడు కూడా అడ్మిట్ చేయరు ఆయనకి ఏదైనా ఉంది ఇలా పవర్స్ అంటే అసలు ఎప్పుడు కూడా చేయరు. ఇలా మీరు వచ్చారు నాకు కనపడ్డారు అని చాలా మంది చెప్తారు కదా, హీల్ చేశారు అని. అది నేను కాదు, మీరు నేనంటే ఇష్టం కాబట్టి నా రూపంలో ఏదో మాస్టర్ నా రూపంలో వచ్చాడు, నేను కాదు. హీ నెవర్ టేక్స్ ద క్రెడిట్. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ పత్రిజీ. మేడం ఇదే రూమ్లో ఇదే స్టూడియోలో అంతకుముందు 2015 సో పిఎస్ఎస్ఎం 25 years కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, ఇంటర్వ్యూస్ చదువుతుండే మేడం. సో సార్ని మన సంపత్ గారు ఇంటర్వ్యూ చేశారు. సో అందులో అద్భుతమైన పాయింట్స్ మేడం. సో అందులో ఏమైనా గుర్తున్న పాయింట్స్? ఎక్సలెంట్ అసలు ఇంటర్వ్యూ, అసలు మైండ్ బ్లోయింగ్ ఇంటర్వ్యూ, హై ఎనర్జీ. ఎందుకంటే మీ గురించి అడిగిన క్వశ్చన్ చెప్తాను. అడిగాను సార్, మీరు సడన్గా జాబ్ వదిలేసి వైఫ్ 2 kids అలా వదిలేసి సొంత ఫ్యామిలీని వదిలేసి మీరు ఇట్లా ఎట్లా తిరగగలిగారు, మీ ఫ్యామిలీని మీరు మిస్ అవ్వలేదా, మీ ఫ్యామిలీ మెంబర్ని మిస్ అవ్వలేదా ఆ టైంలో అని అడిగాను. ఆయన నా కుటుంబం పెద్దదైంది, ఇంతకుముందు ఇంత కుటుంబం, ఇప్పుడు ఇదంతా నా కుటుంబం అని నేను రియలైజ్ అయ్యాను. అంతేగాని అప్పుడు మిస్ అవ్వడం ఎక్కడ ఉంటుంది? ఈ ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ, వసుదైక కుటుంబం, ఇప్పుడు అంతా ఒకటే, మిస్ అయ్యేది ఏముంటుంది? సింపుల్ ఆన్సర్, కానీ ఇట్ చేంజెస్ ద పర్స్పెక్టివ్. సో అట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆయన ఎంత ఈజీగా ఇచ్చేస్తారు. మనం అది పెద్ద క్వశ్చన్ అనుకుంటాం మనం అడిగి చాలా గొప్ప క్వశ్చన్ అనుకుంటాం చాలా మంది, కానీ అక్కడ ఆయన తేల్చేస్తారు దాన్ని సింపుల్గా. అలా సింపుల్గా చెప్పిన మేడం, ఒకసారి ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అప్పుడు దాని డెప్త్ తెలుస్తుంది మేడం. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాం. అవన్నీ ఆయన ప్రాబ్లమ్స్ ఇవి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి నో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు ఆయన. హీఈస్ బియాండ్ దట్. ఆయన గోల్ ఈజ్ సంథింగ్ వెరీ ఫార్. సింప్లిఫై చేసేస్తారు మేడం. సింప్లిఫై చేసేస్తారు, ఎందుకంటే తక్కిన వాళ్ళకి అది బరువు అనుకోకూడదు. అచీవ్ చేయడం అనేది బరువు అనుకోకూడదు. చాలామంది రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఏంటంటే, మేము ఇలా రిజైన్ చేసి వచ్చాము, మేము చేయకపోయి ఉంటే మాకు చాలా ఇంత ఉండేది అంత ఉండేది, సోకాల్డ్ టాక్స్ ఉంటాయి. కానీ ఈయన ఆన్సర్ తోటి ఏమవుతుందంటే, ఏమీ లేదు, వీఆర్ లివింగ్ బెటర్ దెన్ వాట్ వీ వర్ లివింగ్ వెన్ హీఈస్ ఇన్ జాబ్. ఇప్పుడు ఇంతమంది అభిమానం ఎక్కడ పొందుతాం? పొందాం, ఇంపాసిబుల్. నేను నా పిల్లలు తప్ప ఇంకెవరూ మిగలరు అక్కడ. Now see, it's a beautiful journey. ఎప్పుడైనా కూడా జర్నీ చాలా ఇంపార్టెంట్. గోల్ కంటే కూడా జర్నీ ఇంపార్టెంట్. గోల్కి చేరాక ఏముండదు అక్కడ, అన్నీ అయిపోతాయి. ఆయన ఎప్పుడో చేరిపోయారు ఆ గోల్కి. మనం చేరడానికి ఆ హెల్ప్ అది. బికాస్ దిస్ ఈజ్ బిగ్ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ఫర్ హిమ్. ఎన్ని ఫ్యామిలీస్ని కలిపారు. మనిషిలో ఆ మనిషినే కాదు, ఆ వెనకాల ఉన్న ఫ్యామిలీస్ అన్నిటిని కూడా కలుపుకుంటూ వచ్చారు ఆయన.
అందుకని ప్రతి వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారు ఈ జాబ్ని, ఈ వర్క్ని. మనది అనుకొని చేస్తారు. మేడం మీ గురించి సార్ గురించి 2 వర్షన్స్ కూడా చాలా క్లోజ్డ్గా ఇంటర్వ్యూ చేసేసాడు. ఎలా ఉంటారంటే కొందరు ఉంటారు మేడం ఎక్స్పర్ట్స్, కొద్దిగా తక్కువ టైం స్పెండ్ చేసినా క్వాలిటీగా స్పెండ్ చేస్తారు. అదే అదే అది కరెక్ట్. క్వాంటిటీ ఉంటుంది, ఎప్పుడు వచ్చారు ఎప్పుడు పోయినట్టు ఉండదు, క్వాలిటీ ఉండదు. తను స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా నేర్చుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ మొత్తం ఇంప్లిమెంట్ చేయడం, ఎక్కడో మళ్ళీ చిన్న క్లారిఫికేషన్ అవసరం వచ్చినా సరే, అండ్ అది వేరే వ్యక్తుల ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా తను అనుకున్న ఒక థాట్ని ప్రతిసారి అలా మేనిఫెస్ట్ చేయించేటట్టుగా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయి. సడన్గా ముందర ప్రత్యక్షం అవుతాడు అనమాట. ఇప్పుడు మన స్వర్ణవంతుల ప్రత్యక్షం. అండ్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ జర్నీ మేడం. మేడం ఈ జర్నీలో మనకు మళ్ళీ ఎప్పుడు కనపడతారో తెలియదు. కనపడతాడులే. సో ఈరోజు మనకు దొరికాడు కాబట్టి మీరు అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా మేడం, లేకపోతే సంపద అడగాల్సినవి? రెండు కూడా విల్ గో ఇన్ దిస్ వే. ఫస్ట్ నేను అడుగుతాను, ఇన్సేపు మీరే కదా మాట్లాడారు, నేను ఐ విల్ టేక్ మై ఛాన్స్. అదే మీరు ఇప్పుడు ఇంతవరకు పిఎస్ఎస్ఎంలో ఉన్నారు, మీ వర్క్స్ మీరు చేశారు, ఇప్పటి వరకు ఏది జరుగుతుందో అది చేసుకుంటూ పోయారు. నేను కానీ షాలిని కానీ ఈ వర్క్స్ చేసిన మీదట ఫ్యూచర్లో మీరు పిఎస్ఎస్ఎం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎలా ఎదగాలి అనుకుంటున్నారు? మేడం ఈ వర్క్స్ అంతా కూడా మేము ఎక్కువగా నేర్చుకుంది, చేసింది, ఎక్స్పీరియన్స్ అయింది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో. ఓకే. సో పిఎస్ఎస్ఎంకి పిరమిడ్ వ్యాలీ అనేది ఒక ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్. ఓకే. సో మా జర్నీ ఎక్కువగా ఇక్కడే జరిగింది, అండ్ లెర్నింగ్స్ కూడా ఎక్కువ ఉండింది. అండ్ ఒకే ఒక ప్లేస్లో ఎంతోమంది ఒక విజిటర్స్ కావచ్చు, అండ్ ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్న వాళ్ళ అనుభవాలు కావచ్చు, అండ్ ఎంతోమంది సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈవెంట్స్ ద్వారా, మన జిఎఫ్ఎస్ఎస్ ఈవెంట్స్ ద్వారా, అండ్ అందరు పిరమిడ్ మాస్టర్స్ అండ్ సీనియర్ మాస్టర్స్. ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్. ఓకే. సో అన్ని రకాల ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్న మాస్టర్స్ అందరినీ కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి గ్రాండ్ మాస్టర్స్ వరకు అందరికీ కూడా ఒకే ప్లేస్లో షాలిని కానీ నేను కానీ వాళ్ళందరిది, వాళ్ళతో వర్క్ చేయడం కావచ్చు, వాళ్ళతో వాళ్ళ అనుభవాలు వినడం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడే మాకు ఎట్ వన్ ప్లేస్. అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సార్ ఇక్కడ ఈ అవకాశం ఇవ్వడం అనేది. సో ఈ జర్నీలో మేడం నెక్స్ట్ ఎలాగా అనిపించిందంటే పిఎస్ఎస్ఎంని ఎలా చూడాలనుకున్నంటే ఈ పిరమిడ్ వ్యాలీ ప్లాట్ఫామ్, సో వచ్చిన ఒక ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకి ఒక పిఎస్ఎస్ఎంకి హెడ్ క్వార్టర్ అన్నప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన ఒక క్షణమే ఉంటుంది, నేర్చుకోవాల్సిన అంశాలు, ఒక ఎనర్జీ పరంగా, ఒక అనుభవం పరంగా. సో ఇది ఇక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ ఇంపాక్ట్, వాళ్ళ ఒక మళ్ళీ రెస్పెక్ట్ ప్లేసెస్కి వెళ్తారు వాళ్ళు. ఒక విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, సిటీ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదే ఎస్టాబ్లిష్మెంట్, ఈ రకమైన ఒక ఆశ్రమం ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ చేసినప్పుడు, అంటే ప్రతి ఒక్క విజిటర్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ వాళ్ళ ప్లేసెస్లో ఇలాంటి ఒక ఆశ్రమాలు కట్టినప్పుడు కంప్లీట్ మన ఎర్త్ ప్లానెట్ అంతా కూడా మొత్తం అంతా కూడా పిరమిడ్ ఆశ్రమాలు ఇలాంటివి ఉంటే బాగుంటుంది. సో దానికి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి, ఇక్కడ ఉండే ఒక అవకాశం ఉంది కాబట్టి, సో దాన్ని మ్యాక్సిమం ఎలాగ వాళ్ళని సర్వీస్ చేయొచ్చు, వాళ్ళు దాన్ని చేసుకునే విధంగా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు. సో దట్ ఇలాంటి ఒక అద్భుతమైన ఆశ్రమాలు మొత్తం ప్రపంచం అంతా కూడా రావాలనేది నా విజన్ మేడం.
ఓకే. అది నేను ఇక్కడ ఉండి చేయొచ్చు నా వంతుగా. వాళ్ళని ట్రైన్ చేస్తావు, పంపిస్తావు. ట్రైన్ అంటే వాళ్ళకి దీని ఒక ఇంపార్టెన్స్, అదే మనం చూసే హాస్పిటాలిటీ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక కొత్త విషయాలు వస్తే కనుక మనకున్న ఇక్కడ అందుబాటులో ఉన్న మాస్టర్స్, ఇప్పుడు సంపత్ లాంటి మాస్టర్స్ వచ్చినప్పుడు వీళ్ళ అనుభవాలు వినిపించడం, ఇక్కడ వాళ్ళు మెడిటేషన్ పరంగా మనకు తెలిసిన గైడెన్స్ ఇవ్వడం, బుక్స్ పరంగా కావచ్చు, వర్క్షాప్స్ పరంగా కావచ్చు, వాళ్ళని బాగా ఒక ఇన్స్పైర్ చేసే విధంగా మ్యాక్సిమం ఎంతో చేయొచ్చు. సో దీని ద్వారా ఖచ్చితంగా ప్రపంచంలో వాళ్ళ ద్వారా ఎంతో జరుగుతుంది తిరిగి వెళ్ళాక. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన చాలా మంది మాస్టర్స్ని కొంతమంది మీట్ అయ్యాను మేడం. కొంతమంది విన్నాను, ఇక్కడికి వచ్చి చూసాక ఇలా చేసామని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అంటే రీసెంట్గా ఒక ఓషో డిసైపుల్ అనమాట. సో తను వచ్చాడు, డార్మేట్లో ఉన్నాడు, మొత్తం అంతా చూసాడు, ధ్యానం చేశాడు. ఎస్పెషల్లీ దానికి ఓషో వ్యూ పాయింట్ పిరమిడ్ చాలా బాగా నచ్చింది ఆయనకి. అండ్ బుక్ స్టోర్లో ఎన్నో ఓషో బుక్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళ ఆర్గనైజేషన్ ఇంత ఓపెన్గా అంతమంది మాస్టర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంత ఓపెన్నెస్ అనేది తనకి చాలా బాగా నచ్చింది. సో ఒకటి ఏంటంటే వాళ్ళకి తనకి మ్యాక్సిమం తెలిసినా కూడా ఈ పిరమిడ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా చాలా కొత్తదంట. సో ఇదంతా కూడా చూసి ఇక్కడ దీన్ని మొత్తం ఎవరు కట్టారు ఏంటనే మొత్తం డీటెయిల్స్ అంతా కూడా తను ఒక కేస్ స్టడీ లాగా రాసుకున్నాడు మేడం. రాసుకొని తిరిగి అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి తనదే ఒక కంప్లీట్ ఒక ఓన్ ప్లేస్, ఒక 4 acres ప్లేస్ ఉండి అక్కడ ఆ ప్లేస్ మొత్తం డెవలప్ చేసుకొని ఒక చిన్న ఒక రూమ్స్ కట్టాడు. తర్వాత పిరమిడ్ కట్టాడు. అక్కడ గుజరాత్ దగ్గర మేడం ఒక ప్లేస్లో వేసి మళ్ళీ దాన్ని ఒక సార్నే మా సాయి కుమార్ ద్వారా కానీ వాళ్ళందరూ కూడా అలా ఒక డేట్ తీసుకొని అక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ ఇనాగ్రేషన్ స్పీచ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది మేడం. ఇనాగ్రేషన్ స్పీచ్లో ఏంటంటే నాకు అసలు వీటి గురించి సార్ కూడా అతను చూడడం ఫస్ట్ టైం అంట. ఇనాగ్రేషన్లో తను చూడడం ఫస్ట్ టైం. చూసినప్పుడు ఆ మాస్టర్ చెప్పిన ఫస్ట్ ఒక మాటలు ఏంటంటే, నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం, అక్కడ చూసాక అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇలాంటిది ఒకటి ఇక్కడ చేయాలి, అక్కడ వాళ్ళ సర్వీస్ కావచ్చు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ అన్నదానం కానీ ఇవన్నీ కూడా చూసాక నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇమ్మీడియట్గా నేను ఇలా అక్కడ నుంచి నా పని మొదలెట్టాను. ఒక 6 monthsలో ఫినిష్ చేసేసాను. సో పిరమిడ్ వ్యాలీ వాజ్ మై ఇన్స్పిరేషన్, మై విజిట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పిన ఒక హిల్ టౌన్లో మేడం. టౌన్లో కాస్త రోడ్ సైడ్ ఉంది మేడం, రోడ్ సైడ్ ఉంది. అంత ఫొటోస్ అంతా కూడా తర్వాత పెట్టాడు. మళ్ళీ తన ఇనాగ్రేషన్ అయ్యాక నెక్స్ట్ విజిట్లో ఇవన్నీ చెప్పాడు మేడం వ్యాలీలో. నాకు అతను అయ్యానండి, మళ్ళీ ఇనాగ్రేషన్ ఫొటోస్ అంతా కూడా చూపించాడు అంతా కూడా. సో మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ విన్నాక నాకు అనిపించింది మేడం, సో ఇక్కడ సార్ ఇచ్చిన ఒక అవకాశం, సో ఇక్కడ సర్వీస్ చేసే ఒక ఆపర్చునిటీ నాకు ఉంది కాబట్టి సో దీన్ని ఈ విధంగా చేయాలి నా వర్క్ ఇక్కడ. సో దీని ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇలాంటి ఆశ్రమాలు రావాలి అనేది దట్ ఈస్ మై విజన్. గ్రేట్ విజన్, వండర్ఫుల్, బాగుంది, వండర్ఫుల్. అండ్ ఐఎమ్ slowly working on that. Yes. Don't dilute your vision. Yeah, sure man. It's a I'll keep it very fresh and pure. Yes. How they? So, Sambar, how you want PSSM to be as in future? కొంచెం ఆన్సర్ విచిత్రంగా ఉంటుంది మేడం. ఓకే, ఫ్యూచర్లో పిఎస్ఎస్ఎం ఉండకూడదు మేడం. అదే పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఏదైనా మూవ్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే ఒక చేంజ్ తీసుకురావడానికి.
ఒక ఇండిపెండెన్స్ మూమెంట్ ఉంటుంది. ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఉంటుంది. అవును. ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయిపోయిన తర్వాత ఇంకా మూమెంట్ ఏంటి అర్థం లేదు. ఓకే. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎప్పటికీ ఉంది అంటే మనం అనుకున్నది ఎప్పటికీ సాధించట్లేదని అర్థం. మనం సాధించాలి అనుకుంటే మూమెంట్కి ఎండ్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఆగిపోతుంది యాజ్ యూ సెడ్. రైట్. సో మూమెంట్ ఆగిపోతుంది బికాస్ వీ విల్ బి అచీవింగ్ ఆల్ అవర్ ఆబ్జెక్టివ్స్. బట్ పిరమిడ్ ప్రిన్సిపల్స్ అండ్ పిరమిడ్స్, వెజిటేరియనిజం అండ్ మెడిటేషన్ షుడ్ బి దేర్ ఫర్ ఎవర్ ఆన్ ది ఎర్త్. దట్స్ మై విజన్. Wow. We have to finish the job. Yeah, you will finish the job. I have to. That's my vision, madam. Till that last sir annattu last person meditator vegetarian ayyenta varaku kuda we have to work. Yes. But our point achieve chesin tarvata for all the new souls who visit the earth, we have our principles. Yes. But movement is not required anymore. Movement is not required anymore. Our point ki reach aval. That's my vision. Yes. Super. Chala bagundi. That's my core feeling. So there'll be principles. There's no movement. Yeah. We should achieve our objectives. Yeah. Principles ఉన్నప్పుడు ఇంకా అవసరం ఉంది మూమెంట్ ది. Yeah. ఇప్పుడు మూమెంట్ కోసం మనం ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఆ చేంజ్ తీసుకొచ్చేస్తాం. ఎప్పుడైతే చేంజ్ వచ్చేస్తుందో ఇంకా మూమెంట్ అక్కర్లేదు. దాని మూమెంట్ అనకూడదు కూడా. మనం డెస్టినీ చేరాక మన దాని డెస్టినేషన్ చేరాక ఇంకా ట్రావెల్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ. వావ్, దట్స్ మై పాయింట్. ఎగ్జాక్ట్లీ. సూపర్. స్టిల్ ట్రావెలింగ్ అంటామా? కాదు. కరెక్ట్. వండర్ఫుల్. వి హావ్ రీచ్డ్ అంటాం. yes. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. yeah exactly. పర్ఫెక్ట్. రైట్ ఎగ్జాంపుల్. అలాగా ఇద్దరిది అలాగే ఉంది. డిఫరెంట్ యాంగిల్స్ బట్ కరెక్ట్గా ఆరో ఉంది. ఆరో గట్టిగా పెట్టండి. ఎస్. కానీ ఒక కంప్లైంట్ ఉంది మేడం మీ మీద నాకు. చెప్పు. ఏంటంటే ఇప్పుడు పత్రి సార్ని మీరు అందరికంటే ఎక్కువ క్లోజ్గా చూసిన పీపుల్లో మీరే నెంబర్ 1. ఆబ్వియస్గా ఎక్కువ రోజులు ఆయనతో. ఇప్పుడు మీరు ఒక మదర్ రోల్లో ఉండి ఇప్పుడు ఆయన నుంచి మేము ఏం చూసి నేర్చుకోవాలి, మేము ఎలా చూసి నేర్చుకుంటున్నాం. బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ అ మదర్ విల్ స్పెసిఫికలీ టెల్, ఇలా ఉండండి, ఇలా ఉండకండి, ఇన్ని చూసి ఇలా నేర్చుకోండి, ఈ క్వాలిటీస్ అన్నీ మాకు చూసే ఆస్కారం ఉండదు. సో నా కంప్లైంట్ ఏంటంటే మీరు ఇంకా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. మమ్మల్ని అంటే టు ఆల్ ద యంగ్స్టర్స్ అండ్ ఆల్ ద మాస్టర్స్. యా, డెఫినెట్లీ. ఇఫ్ యు ఆర్ ఓపెన్, ఎవ్రీథింగ్ కమ్స్ టు యు. Yeah, lot of people, madam. Lot of people are open. Yeah. Lot of youngsters who are watching this program. ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ ఆయనలాగా వర్క్ చేయండి, ఆయనలాగా సెల్ఫ్లెస్గా ఉండండి, ఆయనలాగా ఎప్పుడు కూడా అదర్స్ బాగే చూడండి, ఇంపార్టెన్స్ తగ్గించుకోండి. ఇంకా తను ఎప్పుడు కూడా 24 hours ఈ థాట్లోనే ఉంటారు, ఇదే వర్క్లోనే ఉంటారు. సో అది ఇదంతా పెట్టుకున్నారంటే ఇప్పుడు మీరు ఇద్దరు చెప్పిన గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతాం. ఆయన ఒకటే గోల్, అందరినీ శాకాహారం చేయడం, ధ్యానం నేర్పించడం, పిరమిడ్స్ కన్స్ట్రక్షన్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఆయన చాలా వరకు చేశారు. ఆయనకి ఎంత శక్తి ఉందో అంతా చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. సో దానికి మీ చేయూత చాలా కావాలి. అది మేము ఇవ్వాలంటే మాలో ఇంకేం క్వాలిటీస్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. యా, ఆ డిటర్మినేషన్ కనుక ఉంటే కనుక ఏదైనా అచీవ్ చేయొచ్చు. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ గోల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ అనేది. ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా చేయాలి అంటే you have to work for it. Yes. It is not so easy also. At the same time, ఆయనలాగా బ్యాక్ టు బ్యాక్ వర్క్ కోసం వెళ్ళాలంటే చాలా కష్టం. నాకు ఒకటే కోరిక ఉండేదన్నమాట, ఆయనతోటి ఒక్కళ్ళుండి ఆయన 24 hours చూసుకుంటూ, ఆయన ఇప్పుడు స్టేజ్ కనుక ఎక్కువ షేర్ చేసుకోలేకపోతే వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ దాన్ని కవర్ చేసుకుంటూ పోయి, అలాగా ఆయనకి
బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది అని నా కోరిక. ఆయన అవసరాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, నేను చెప్పాను కదా, నేను చెప్పాను నా డ్రీమ్ ఏంటి, ఆయన హాయిగా కూర్చొని లెక్చర్ ఇస్తుంటే పిల్లలంతా కూడా ఆయన అవసరాలన్నీ తీరుస్తూ, ఆయనకి ఏం కావాలో అందిస్తూ, ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ ఇస్తూ, ఏ పేపర్ కరెక్షన్స్ చేయాలంటే అక్కడే కూర్చొని ఆయన కరెక్షన్స్ చేస్తూ, ఆయన ఒక చోట రెస్ట్ తీసుకుంటుంటే తక్కిన వాళ్ళంతా తిరిగి వర్క్ చేయాలి. బట్ ఆయనలో ఉన్న క్వాలిటీస్ మేము పెంపొందించుకోవాలంటే ఇంకా ఏమి మీరు స్పెసిఫిక్ సజెషన్స్ ఇస్తారు పర్టికులర్గా యూత్కి? మీరు చూసారు, యూత్ని చూసారు, సార్ని చూస్తారు, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అంటే ఇంకా అసలు చాలా క్లియర్గా తెలుస్తాయి, ఇవి అసలు రేర్ క్వాలిటీస్, ఈ క్వాలిటీస్ అందరిలో రావాలి. అలాంటి క్వాలిటీస్. ఆయన రెస్ట్ అనేది తీసుకోరు. ఎప్పుడు రెస్ట్ అనేది ఎప్పుడు అంటారంటే, నా వర్క్ని లోనే నేను రెస్ట్ పొందుతా, ఆ ఇంటెన్షన్ రావాలి ఎవరికైనా కూడా. ఆ రెస్ట్లోనే మీరు రెస్ట్ చూసుకోవాలి. హ్యాపీనెస్ చూసుకుంటారు, హ్యాపీనెస్తో నీకు రెస్ట్ వస్తుంది. సో ఇది ఒక పాయింట్. అండ్ ఎవ్రీ టైము ఆయన గేట్ దాటంగానే ఇక్కడ మర్చిపోతారు, ఇంకా ఇది అబ్సెంట్ అయిపోతుంది ఇదంతా. ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఆస్ట్రల్ హైకి థర్డ్ ఐకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆస్ట్రల్ ఐకి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చందుని చూస్తున్నాను, చందు నుంచి పక్కకి విజన్ వెళ్ళా అంటే చందు మాయమైపోతాడు, నాకు ఉండడు, ఆ రియాలిటీ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అలా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్లింగ్ అయి ఉంటావో ఈ బేస్ని, ఆల్వేస్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. హీ నెవర్ రెస్ట్ తీసుకోరు, ఎందుకంటే నేను వర్క్ చేయాలి. కోవిడ్ వస్తే అది పర్పస్ఫుల్గా అది అందరూ చేశారు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఏంటంటే వర్క్ వర్క్ వర్క్, దట్ ఈస్ ద వర్క్. రెస్ట్లెస్గా ఎప్పుడైతే పని చేయరో నేను ఇంకా ఏంటి బెస్ట్గా ఉన్నాను అనేది ఉంటుంది. అలా అందరూ కూడా వర్క్ చేశారంటే ఇట్ ఈస్ సో ఈజీ. మనం ఇక్కడే ఉండక్కర్లే, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు. ఆయన అప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళారు, హిందీ వచ్చిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి పని చేయాలి, మనకు తెలిసిన జ్ఞానం వాళ్ళకి పంచాలి. అంత దూరం ఆయన ట్రావెల్ చేయకుండా కొంచెం తగ్గించగలగాలి. ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వర్క్, రెస్ట్ లేకుండా వర్క్. ఆయన ఎప్పుడు కూడా అంటూ ఉండేవారు, నేను బస్సులో కూర్చొని ఇద్దరం ట్రావెల్ చేసే రోజుల్లో అన్నమాట, ఎందుకు ఇలా కష్టపడుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు హెల్త్ అంటే, నా ఉద్యోగం నేను చేసుకోవద్దా, he thinks this is his job. ఆ యొక్క ఐడియా రావాలి మనకు కూడా, ఇది మన జాబ్, మనం చేస్తున్నాం, మనం ఏదో గొప్ప పని చేయడంలే, మన జాబ్ ఇది. నువ్వు ఎలా 9 to 5 వెళ్ళి చేస్తావు, అక్కడ నీకు ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ ఇన్కమ్ ఉండదు, బట్ ఈ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్, ట్రూ, వెరీ ట్రూ. సో ఇదంతా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఆయనతో గడపాలి ఫస్ట్. ఎప్పుడైతే ఆయనతో గడుపుతారో ఇది పెట్టుకొని, ఈ ఐడియా పెట్టుకొని, అప్పుడు మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తారు ఆయన ప్రతి మూమెంట్ ఎలా ఉన్నారు. ఒక్క నిమిషం వేస్ట్ చేయరు, కరెక్షన్స్ చేస్తారు, బుక్స్ చదువుతారు, మెసేజ్లు రాస్తారు, అందరితో మాట్లాడతారు, క్లాసెస్ తీసుకుంటారు, ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ అయితే ఏదో కొంచెం టైం దొరికితే క్రికెట్ చూసుకుంటారు, లేకపోతే టీవీ న్యూస్ చూసుకుంటారు. ఇలాగా ఎవ్రీ టైం రాత్రి ఒక 2-3 hours కాస్త ప్రశాంతంగా పడుకుంటారు ఆయన. అలా మనం చేయగలుగుతున్నామా? లేదు. సో ఇది చెయ్యాలి, ఇది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆ వర్క్ మీద కసి, ఆ కసి పెంచుకోవాలి.
దాని కసి అని అంటాను నేను. అందరినీ వెజిటేరియన్ చేయాలి, అందరినీ ధ్యానులుగా మార్చాలి. ఈ కసి పెంచుకున్నారంటే అదే నీకు ఇంధనంగా మారుతుంది. వండర్ఫుల్. అదే పెట్రోల్. సార్ ఒకసారి ఒక 10 years బ్యాక్ చెప్పారు మేడం, 3 qualities: ఏంటి? ట్రూత్, సింప్లిసిటీ, వర్క్ మైండెడ్నెస్. ఎస్ ఈ 3 ఎస్ పైన వాళ్ళకే చెప్పారు. ఎస్ సింప్లిసిటీ ఈజ్ రియల్లీ హీ లవ్స్ దట్. స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇష్టం ఉండదు ఆయనకి. ఎక్కడైనా సరే స్పెషల్గా ఆయనకి ఏదైనా సీట్ వేస్తే పక్కన ఉన్న సీట్లో కూర్చుంటారు ఆయన. ఆయనకి దండేస్తే తిరిగి పక్కవాడికి వేసేస్తాడు. అలా చాలా సింపుల్ మనిషి ఆయన. చాలా మొహమాటస్తుడు తెలుసా ఆయన. ఒకటి ఆయన సీక్రెట్, చాలా మొహమాటస్తుడు. ఒకళ్ళ దగ్గర ఒక ఏదన్నా తీసుకోవాలంటే 10 మంది చూపులు దాని మీద ఉన్నాయి అనే సంగతి ఆయన ఇక్కడ చూస్తేనే కనిపెట్టేయగలరు. పట్టణ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆయనకి అనేది పెట్టుకోరు. అది ఆయన ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ అన్నీ నువ్వు అడాప్ట్ చేసుకోగలవో, ఇంపార్టెన్స్ లేకుండా ట్రూత్ఫుల్గా ట్రూత్ని పట్టుకొని ఉండడము, పని అంటే ఒక కసి ఉండడము, చెయ్యాలి అని కోపంతో కాదు, డిటర్మినేషన్. సత్యాన్ని అస్సలు తప్పరు ఆయన. దాన్ని ఇప్పుడు పాత ప్రావర్బ్స్ కానీ ఏదన్నా కానీ దాన్ని మార్చి మళ్ళా మనకి కొత్త అర్థాలు చెప్తారు. ఆ వర్క్లో ఉంటారు కూడా. ఆయన ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు అనుకో. ఇంకా అలా చూస్తే రెస్ట్లో కూడా వర్క్ చేస్తారు. సో ఆ స్థితికి మనం ఎదగాలి. ఇవన్నీ చాలా కష్టతరమైన పనులు, కానీ ట్రై చేస్తే పట్టుదలగా చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్టు, చందు చెప్పినట్టు ఈ విజన్స్ నువ్వు అచీవ్ చేయాలంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను ఎందుకు వెళ్తాను బయటికి? నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళాలి. ఆయనే నేర్పారు నాకు. ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నామంటే అలవాటు పడిపోతావు నువ్వు ఆ కంఫర్ట్స్కి. బయటికి రా, అప్పుడు నీకు మళ్ళీ పనిచేసే ఉత్సాహం కలుగుతుంది. అంతేగాని ఇంట్లో ఉంటే నీకేం తెలుస్తుంది? ఒక చోట ఉండి ఏం నేర్చుకుంటావు? ఎంతగా నేర్చుకోగలవు? ఇవన్నీ నాకు చెప్తా ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. రియల్లీ ఐఎమ్ అడాప్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వాట్ ఈస్ టెల్లింగ్, slowly and slowly and slowly. You're very lucky. All are lucky. We are all lucky. మేడం సంపత్ గారు అడగడం ఈ ఆన్సర్స్ అంటే యూత్కి కావాల్సిన అంశాలు, నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటని చెప్పినప్పుడు అసలు ఇచ్చిన ఒక మొత్తం సిలబస్ అంతా కూడా అలా ఉండిపోతుంది మేడం. కరెక్ట్. నేర్చుకునేదానికి స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, కానీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒకరితోనే స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడికి రీచ్ అవుతుందో ఆయనకి అప్పట్లో తెలియదు. ఇది ఇంత వాస్ట్గా అవుతుందని ఆయనకి తెలియదు. బట్ స్టార్ట్ అంటూ చేశారు కదా. హీ నెవర్ రెస్టెడ్ ఇన్ దట్ టైమ్ ఆల్సో, ఈవెన్ ఇన్ జాబ్. ఆ జాబ్లో కూడా ఆఫీస్లో ఇదే చెప్పేవారు అందరికీ. ఫస్ట్ పాయింట్ చాలా బాగుంది మేడం. ఇది ఇంకా అదే వర్క్లా కాకుండా దాని అందులోనే రెస్ట్ వర్క్ని రెస్ట్గా తీసుకోవడం అనేది వండర్ఫుల్ పాయింట్. ఇంకా రెస్ట్ కోసం మళ్ళీ వేరే ఎత్తుకోవడం అనేది ఉండదు. ఒకటి సరిపోతుంది మేడం. అంటే ఆ జర్నీలో ఇంకా నేర్చుకుంటూ ఉంటాం. అంతే, ఇంక నేర్చుకుంటూనే ఉంది. జర్నీలోనే నేర్చుకుంటాం ఎక్కువ.
ఇంకా డెస్టినేషన్ వచ్చాక నేర్చుకునేది ఆగిపోతుంది. ఈ జర్నీలోనే బోర్డంతా నేర్చుకోవాలి, ఆల్కమిస్ట్ లాగా. అంతే కదా, ఆల్కమిస్ట్లో ఎన్ని స్టోరీస్ ఉన్నాడు, ఎంత నేర్చుకుంటాడు వెనక్కి వచ్చినప్పుడు. వండర్ఫుల్ మేడం. టుడేస్ ఎపిసోడ్ విత్ అవర్ మాస్టర్ సంపత్ చాలా బాగుంది. ద కన్వర్జేషన్ అండ్ ఎస్పెషల్లీ మీరు విజన్స్ని వాళ్ళు అడగడం, మీ విజన్ సార్కి అలాంటి ఒక యూత్ కావాలి అంటే ఒక చిన్న కను సైకిల్లో మొత్తం అక్కడ వర్క్ జరిగిపోవడం అట్ సేమ్ టైం అంటే ఒక యూనివర్సల్ వర్క్ ఇది. ఆ యూనివర్సల్ వర్క్ అనేది సార్ అలాగా ఉండి చేపిస్తున్నప్పుడు అలాంటి ఒక ఆర్మీ ఉండాలని మీరు విజన్ కోరుకోవడం. ఎలాగంటే ఇంకోటి కూడా చెప్తాను, ఆయన అలాగా స్పీచెస్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ రికార్డ్ అవుతుంటాయి, అక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దగ్గరలోనే ఉంది మేడం, ఖచ్చితంగా. సో ఒక స్టెప్ వేసాం, పిఎంసి స్టెప్ వేసాం, అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. మొన్న యూత్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, మొన్న యూత్ ఫర్ ట్రూత్ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ గురించి హైదరాబాద్లో నాతో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ మీరందరూ అలా కలిసారా, ఇలా చేశారా అని చెప్తుంటే ఏదో మాటల సందర్భంలో సార్ ఆస్తిది అని చెప్పాను అనమాట. ఇదే సార్ ఆస్తి అని చెప్పానంటే ఆయన ఇన్స్పైర్ చేసి ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తయారైన వాళ్ళే కదా. కరెక్ట్. ఇంకా అంటే ఆయన ఇంకేం విడిగా ఏం సంపాదించుకునే అవసరం లేదు అసలు, ఏమీ లేదు. ఇదే అమ్మా, అదే అంటాను కదా. ఇప్పుడు బుద్ధుడి దగ్గరికి కొడుకు వస్తాడు, వెళ్ళండి తల్లి వెళ్ళమంటుంది, నీ తండ్రి దగ్గర బోళ్ళంత ఆస్తి ఉంది తీసుకో అంటుంది, చెప్తాడు అనమాట. జ్ఞానం అనే ఆస్తి దా ఇస్తుందా అంటాడు. ఆయన దగ్గర ఉండేది అది. ఈ ప్రేమతత్వం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్. కోహినూర్ కంటే కాస్ట్లీ. చాలామంది గురువులకు దొరకదు ఇది, పత్రికారికి దొరికినట్టు, తగ్గిన మన అందరికీ కూడా దొరికినట్టు. వెరీ ట్రూ. ఇంకా సార్ ఒకసారి ఒక లైఫ్లోకి ఎంటర్ అయిపోయారంటే అక్కడ నుంచి జర్నీ ఎక్కడికి వెళ్తుంది? ఎంటర్ అవ్వడం కాదు, ఇలా టచ్ చేస్తే చాలు. ఆయన పక్క వాళ్ళని ఇలా తోడ మీద ఇలా ఇలా అంటుంటారు. ఎందుకంటే జస్ట్ నేను ఒక స్టోరీ ఒక చోట నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. మహేంద్రనాథ్ది ఇది శ్రీయం పుష్కంజంలో ఉంది. జస్ట్ దే విల్ టచ్, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కనెక్షన్. మాస్టర్స్ అలాగే చేస్తారు, కనెక్టివిటీ అలాగే క్రియేట్ చేసుకుంటారు. చాలా క్యాజువల్గా, చాలా అలా ఏం ఉండదు అక్కడ. అసలు చేస్తున్నారు అని కూడా పక్కవాడికి తెలియదు. అది సంపత్తిని చేతిలోకి వెళ్ళినంత ఈజీగా. వండర్ఫుల్ మేడం. ఎపిసోడ్ థరోలీ ఎంజాయ్ అండ్ మెమరబుల్ ఆల్సో ఫర్ మీ. చాలా మెమరబుల్. ఒక్కసారిగా పైమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకసారి రీక్యాప్ అయింది మేడం. అండ్ ఎస్పెషల్లీ సంపత్ రావడంతో మీ జర్నీలో ఉన్న విషయాలు, ఇప్పటివరకు తెలియని విషయాలన్నీ కూడా నాకు కూడా చెప్పించడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. బాగుంది, డ్రైవింగ్ బాగుంది, పంది రావడం బాగుంది. ఎంత క్యాజువల్గా కొన్ని కొన్ని జరిగిపోతాయి కదా, కానీ దాని వెనకాల ఎంత అర్థం ఉంటుంది, ఎంత నేర్చుకునేది ఉంటుంది. అంటే నేర్చుకునే వాళ్ళకి అంటే ఆ ఓపెన్నెస్తో వాళ్ళు ఉన్నప్పుడే మేడం మీరు అలా రియాక్ట్ అయ్యారు. అలా రియాక్ట్ అవుతాను కామ్గా. సో సంపత్, ఓకే, ఈ స్వర్ణామృతంలో ఈ మొత్తం ఎపిసోడ్స్, సో హౌ డి యూ ఫీల్ ఇలా రావడం? ఇలాగా ఎలా ఉంది మీకు? పేర్లోనే ఉంది స్వర్ణం అమృతం.
ఆ రెండు దొరికినట్టే. మేడం ఉన్నారు చాలు, సార్ ఉన్నారు చాలు, గైడెన్స్ ఉంది, లవ్ ఉంది, చేయడానికి కరెక్ట్ పని ఉంది, టైం ఉంది, లైఫ్ ఉంది. కరెక్ట్. మనం పని పెట్టుకుంటే లైఫ్ ఆటోమేటిక్గా వస్తుంది. అది పర్పస్ ఉండాలి. మనం చెప్పినట్టు ఎముడితో కొట్లాడాడు చూడు, నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి, సాధన చేయాలి, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడే నేను రానన్నాడు ఎముడితోటి ఒక ఆయన. ఎక్కడ కనిగిరిలో పెద్ద ఆయన, చాలా ముసలి ఆయన, 88 years. 88 years. స్టిల్ హీఈస్ వర్కింగ్. అలాగా మనకి పర్పస్ పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది దూరం. పర్పస్ లేకుండా ఉన్నవాళ్ళనే తీసుకెళ్తుంది, అవసరం లేదు అని. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్ ద టైమ్ అవర్ వర్క్. ఇది అయిపోయిందా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది అయిందా, నెక్స్ట్ స్టెప్ ఏంటి. బ్యూటిఫుల్. సో వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద వండర్ఫుల్ షో. I should say thanks. Journey of Patri madam. I should thank you both for calling me and keeping me with you. And ఇంకా ఇంత అంటే ఇంత మెమరైజ్ చేసుకుని ఇంత మళ్ళీ నేను కూడా ఎంజాయ్ చేసే అవకాశం నాకు వచ్చేది కాదు, నాకు కూడా తెలిసేది. Another move. Yeah, definitely, no doubt. Good. Yes, I already know that it will be a turning point. ఎక్కడ పోతారు మీరు, ఎంత దూరం తప్పించుకోగలరు? నో. ఒక జస్ట్ కొత్తదనం ఏంటంటే మేడం, ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు నాకు పర్సనల్ లాగా, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ వ్యూవర్స్ మధ్యలో ఒకటేసారి దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, దే ఆర్ ఆల్సో లెర్నింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టాట్. మీరు చెప్పినవన్నీ విని ఎంత ఇన్స్పైర్ అవుతారు, ఎన్ని క్వాలిటీస్ వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుంటారు. సో ఇట్స్ అ గ్రేట్ హ్యాపెనింగ్. వెరీ వెరీ మై ఇంటెన్షన్ ఈజ్ ఆల్సో ద సేమ్. అందరూ నేర్చుకోవాలి, ఆయన ఏం చేస్తున్నారో అది చేయాలి, ఆయన ఏం ఆలోచిస్తారో అలా మాట్లాడాలి, అలా చేయాలి. ఇదే ఉంటుంది నాకు. ఓకే. యా. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్లో సంపత్ గారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారితో ఈ రోజంతా కూడా ఒక అద్భుతమైన సందేశాలతో కూడిన ఒక అనుభవాలు ఈరోజు సంపత్ గారు పత్రి మేడం గారు చర్చించుకోవడం, అవంతా కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో పత్రి సార్ విజన్ ఏంటి, పత్రి మేడం గారి విజన్ ఏంటి, ఆ విజన్లో భాగంగా మనం అంతా ఎలాగా మన ఒక ఆ జర్నీలో పాల్గొంటూ మనం ఎంతో నేర్చుకుంటూ అట్ సేమ్ టైం మన యొక్క నేచర్ని, యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని అంతా కూడా ఈ జర్నీలో ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అందులో చేయాల్సిన విషయం ఒకటి, ధ్యానం చేయడం, ధ్యానం గురించి అందరికీ చెప్పడం, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ అందులోనే మనం విశ్రాంతి తీసుకునేటట్టుగా మనం పనిచేయాలని ఒక గొప్ప సందేశం ఈరోజు స్వర్ణామృతంలో పత్రి మేడం గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువతకి, యువత ఎలాగా ఉండాలి, ఏమాత్రం రెస్ట్ తీసుకోవడం, ఎటువంటి అలవాట్లకి వాటి జోలికి వెళ్ళకపోవడం, అండ్ ఇలాంటి ధ్యానం అనే ఒక అద్భుతమైన ఒక అలవాటు చేసుకొని ఈ ధ్యాన ప్రచారం, దీని ద్వారా వాళ్ళు ఎంతో నేర్చుకుంటూ మన చుట్టూతో ఉన్న ఒక వాతావరణాన్ని కూడా ఎంతో మార్చగలిగే ఒక శక్తి ఉందన్న ఒక విశేషాలు మన సంపత్ గారి యొక్క ట్రావెల్ ద్వారా, అట్ సేమ్ టైం పత్రి మేడం గారు చిట్ట చివరిలో ఈ యొక్క అద్భుతమైన సందేశం ఎంతోమంది యువతకి గొప్ప ఇన్స్పిరేషన్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా అందించిన పత్రి మేడం గారికి, ఈ ప్రోగ్రామ్ని
క్రియేట్ చేసిన పత్రి సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం, myself Chandu and Sampath from Pyramid Valley International. Thank you.